బంగ్లాదేశ్లో ఒకప్పుడు హిందూయిజం ఎక్కువ పర్సంటేజ్ ఉండేవాళ్ళు పాపులేషన్. అట్లాంటిది ఇప్పుడు చాలా సింగిల్ డిజిట్కి వచ్చింది. మరి ఇప్పుడు మన ఇండియా పరిస్థితి కూడా అంతే అంటారా? అమ్మ ఏదైనా మన మన యొక్క ఇంగితాన్ని బట్టి ఉంటుందిరా. ఇంగిత జ్ఞానం. ఇప్పుడు మీరు కావాలంటే నెట్లో కొట్టండి. 1947లో అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో, ఈ దేశం రెండు ముక్కలైన కొత్తలో, వాట్ ఈస్ ద హిందూస్ పాపులేషన్ ఇన్ పాకిస్తాన్ ఇన్ 1947? ఇక్కడ మీరు చదవచ్చు, పైకి చదువమ్మా ఈ చిన్న ముక్క. 20.5%. మొత్తం చదువు ఆ ముక్క. At independence in 1947, Hindus composed 20.5% of the population of the areas that now from Pakistan. ఇప్పుడు ఎంత? తగ్గిపోయింది. అది ఇచ్చారు, నిన్న చదివాము. 20.5% నుంచి ఇప్పుడు 1.6. హిందూస్ వర్ జస్ట్ 1.6% ఆఫ్ పాకిస్తాన్ పాపులేషన్ నౌ. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? చంపబడ్డారు, మార్చబడ్డారు, హతమార్చబడ్డారు. ఎందువలన? ఆ మత గ్రంథం ప్రకారంగా వాళ్ళకి అదే నిర్దేశించబడింది, వాళ్ళు చేస్తున్నారు. అంటే ఏమని ఉంది వాళ్ళ మతంలో? అందరూ వాళ్ళ మతం వాళ్ళే ఉండాలి భూమి మీద. లేకపోతే చేసేయి. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. రాక్షసులు ఎలా ఉంటారు అంటే, వాతాపి అని ఒకడు ఉండేవాడు, వాడికో బ్రదరు. వీళ్ళిద్దరూ అడవిలో ఎవరైనా వెళ్తుంటే, సార్ భోజనానికి రండి సార్ అని పిలిచేవారు. వాళ్ళు భోజనం చేసి పడుకోండి సార్ అని ఒక చిన్న మంచం మీద పడుకోబెట్టేవారు. 4 అడుగులు మంచం మీద పడుకుంటే ఎవరైనా సరిపోదుగా. 4 అడుగుల మంచం మీద పడుకుంటే, అరే మంచం కంటే పొడుగ్గా ఉన్నాడు రా అని కాళ్ళు నరికేసేవారు. కాళ్ళు నరికితే ఏమవుద్దండి? బ్లడ్ పోద్ది, తినేసేవారు. పెద్ద మంచం వేసేవారు, ఒరే మంచం కంటే పొట్టుకున్నాడు రా నువ్వు అటెళ్ళు అని మంచానికి సమానంగా లాగేసేవారు. అటు ఇటు అటు చేతులు ఇటు కాళ్ళు ఇరిగిపోయాయి. సేమ్ అలాంటి జాతి ఇది, రాక్షస జాతి. కాబట్టి ఆ విధంగా ఈ పాపులేషన్ని హతమార్చడం చేశారు. అలా తగ్గిపోయింది. సేమ్ 1901 బంగ్లాదేశ్లో 70% ఉండేవారు హిందువులు. అవును. ఇప్పుడు 1%కి ఏమో వచ్చేసారు. ఎందుకలా అంటే, మన దేశంలో ఇప్పుడు మిగిలిన హిందూ దేశంలో కూడా ఆ పరిస్థితి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సెక్యులర్ కుక్కలు, కాంగ్రెసు, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. హిందువుల్ని ఎలా అంటే దీనివల్ల ఏమొస్తుంది వాళ్ళకి ఇట్లా చేస్తే? ఇదేమిటమ్మా బలేదానివిరా. నన్ను ఇప్పుడు అబ్బాయి నీకు ఏం బండి ఉంది? యాక్టివ్ బండి, 1 లక్ష రూపాయలు ఉంటుంది కదా. ఇప్పుడు 4 వెళ్ళి అబ్బాయిని కొట్టేసి ఆ బండి తోపేశారు అనుకో, ఏమవుతుంది? ఆ బండి వస్తుందిగా. ఆ బండి వస్తే ఎంత కొద్దిగా అమ్ముకుంటే ఏదో జల్సా చేయొచ్చుగా. అలా మన దేశం పేరేంటి? రత్నగర్భ. దీన్ని చాలామంది దోచుకున్నారు. మన దేశం ఎవరినన్నా దోచుకుందేమో చూపించు. లేదు, మనకి నేర్పలేదు. అవి ఆటవిక జాతులు, పిశాచ జాతులు. కాబట్టి ఇతరులను దోచుకోవడం ఒకటే వాళ్ళు. దీంట్లో దరిద్రం ఏంటంటే దానికి ఒక బుక్కు, దానికి స్పిరిచువాలిటీ పేరు. దీనికంటే ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే అన్ని మతాలు ఒకటేనే మన దరిద్రులు. ఈ ఎదవా భౌతికత చదవడం, బైబిల్ చదవడం, ఖురాన్ చదవడం, ఏ మతం అన్నా ఒకటే. మీరు స్వామీజీ అయ్యుండి ఇలా అనొచ్చా అంటాడు వీడు. పోనీ చదివి మాట్లాడరంటే చదవడం. ఇప్పుడు ప్రమాదం వాళ్ళ వీడే కదా. అవును, వీడే. ఇప్పుడు మన ధర్మంలో ఓ మంచి అమ్మ అన్నాం అనుకో, మనం సీతమ్మని చూపించగలం, డొక్కా సీతమ్మని చూపించగలం, మీ అమ్మని, మా అమ్మని, ఆ అమ్మని చూపించగలం. అదే వాళ్ళ మతంలో మంచి అమ్మని అడుగు చూద్దాం. పెద్ద గుండిసొన్న. మనకేం చెప్పారు? ఫస్ట్ మాతృ దేవోభవ. ఫస్ట్ ఎవరు? తల్లి. పొద్దున్న లేవగానే ఎవరికి దండం పెట్టాలి? తల్లికి, నేల తల్లి. తెలుసా నీకు? భూమి మీద కాలు పెట్టేటప్పుడు సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మ నీ మీద కాలు పెడుతున్నాను, క్షమించు తల్లి
ఏంటి ఫస్ట్ భూమాత. చేతులు చూస్తే కరాగ్రే వసతే లక్ష్మి, ఇక్కడ అమ్మ, ఇక్కడ అమ్మ, మాతృదేవోభవ అమ్మ, పుస్తకం అమ్మ, డబ్బులు అమ్మ, అన్నం అమ్మ, నీళ్లు అమ్మ. అక్కడ అసలు డొమ్మ, నో అమ్మ. నేను బాధపడేది వాళ్ళు అలా ఉన్నందుకు కాదు, నువ్వు దరిద్రుడివి, నువ్వు అన్నీ ఒకటి అంటావు. ఓకే, నువ్వు సాటి హిందువు వేరే క్యాస్ట్ వాడని చెప్పి వాడి ఇంట్లో తినవు, కానీ వాడు ఇదేస్తే తింటున్నావు నువ్వు. అది ఇప్పుడు చెప్పు, నువ్వు మారాల్సింది హిందువులా ఇతర మతస్థులా? హిందువులు కదా. కానీ అందరి దేవుళ్ళు ఒక్కటే అని అంటుంటారు కదా. వాళ్ళు చవటలు అంటున్నా, ఏమన్నాను? చవటలు. ఇంకా అంటే హార్ష్గా చెప్పాలంటే 10 మందికి పుట్టినోడు మాత్రమే అలాగ అబద్ధం ఆడతాడు. ఎంత పెద్ద మాట అన్నాను. మళ్ళీ వెనక్కి తీసుకోను, రికార్డెడ్. 10 లక్షలు ఎత్తా నిరూపిస్తే, అది కూడా ఎందుకని? అబద్ధం కాబట్టి. నీ అయితే ఎంతమ్మా? ప్రభాస్ కంటే పొడిగే కదా అతను. చూసావు, నవ్వేవు, ఎటకారం, అబద్ధం. అవునా? అబద్ధం ఆడితే మరి నువ్వు నవ్వేవుగా. సేమ్ ఇది కూడా నేను అంతే. అబద్ధం ఆడద్దు. పోన్లే, నీకు చిన్నదానివి, నీకు అర్థమయ్యేలా చెప్తాను. 5,000 సమానమా? కాదు. అక్కడ శివుడు ఎదురుగా ఎవరున్నారు? నంది. ఆ నంది, రోడ్డు మీద తిరిగే పంది సమానమా? కాదు. మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమా? కాదు. ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. అయిపోయి మనం ఆవునేమంటాం? గోమాత అంటాం. వాడేమంటాడు? మా గాయకో కాత అంటాడు. గోవుని మనం మమ్మీ అంటాం, వాడు కోసి దాని ఎమ్మి అంటాడు. నీకు ఎలా సమానమైంది? మనం ఇక్కడ గుళ్ళో నా హనుమంతుడిది, నువ్వు కూడా తెప్పచ్చు కేమ, నీ ఎదురుగా ఉంది కావాలితే. హనుమంతుడికి మనం ఇప్పుడు నేను వచ్చి ప్రణామం చేశానా? రాములు గారు ప్రణామం చేశానా? శివుడికి అమ్మవారి దండం పెట్టానా? వాడి దృష్టిలో ఇదంతా ఏంటి? విగ్రహం. ఈ విగ్రహాన్ని పూజ చేసే వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. ఆడో పనికిమాలిన పుస్తకం రాసేసి మనం అంతా నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ విగ్రహాలన్నీ ధ్వంసం చేసేయాలి. వీళ్ళ కాశీ మీద దాడి చేసిన దరిద్రులు ఎవరు? అయోధ్యను కూల్చిన దరిద్రులు ఎవరు? పాకిస్తాన్లో శివాలయాల్ని కూల్చిన దరిద్రులు ఎవరు? అక్కడ ఇప్పుడు వెళ్ళు పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ సెంటర్, అమ్మవారి గుడి టాయిలెట్ ఎవరు చేశారు? పందులు. రేపొద్దున ఈ దేవాలయాలకి ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకని? ఈ మనుషులు ఉండరు కాబట్టి. అర్థమైందా? భూమి మీద భూమికి పనికొచ్చే జాతి ఏదన్నా ఉందంటే హిందువులు మాత్రమే. ఎందుకని? ప్రకృతిని మనం గౌరవిస్తాం కాబట్టి. అవును. వాళ్ళకి ప్రకృతికి వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకని? ఎడారిలో పుట్టారు కాబట్టి. ఎడారిలో ఏముంటుంది? నో వాటర్. వాళ్ళ బుక్కుల్లో నో మ్యాటర్. ఓకే. ఇప్పుడు మదరే లేని వాళ్ళకి వెదర్ ఎక్కడి నుంచి వద్ద చెప్పమ్మా? ఓన్లీ లెదర్ తప్ప. అంటే ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా? నువ్వే సొల్యూషన్. నువ్వు, వాడు, వీడు, నేను, మనం హిందువులం. మనం మారడం, మనం మాట్లాడడం, మనం ప్రశ్నించడం, మనం పరిశీలించడం, మనం ఆలోచించడం, అంతే.